సూపర్ న్యూస్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తెగుద్ది. అంటే నా అన్వేషణ మీద కేసు అయితే బుక్ అయిందనమాట. డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. సిగ్గుండాలి సార్. నువ్వు ఎక్కడ దొరికావురా రంగుముగ్గులాగా? ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ 60 లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా. ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజీపీ జితేంద్ర ఆధ్వర్యంలో 300 కోట్లు దోచేశారని అన్వేష్ ఆరోపణలు చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కామన్ యూట్యూబర్ గా నాకు తెలిసినంత జ్ఞానం ఈ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోవడం. పాములు పట్టేవాడు పాము కాటికే చచ్చిపోయినాడు. సరైనలో ఒక డైలాగ్ ఉంటుంది. సిస్టంలో ఉండి సిస్టంతో ఆడుకునే వాడితో మాత్రం పెట్టుకోవద్దు. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. నాగార్జున గారిని గెలిపిండు. నాగార్జున గారు చూసుకున్నట్లయితే అక్కినేని స్టూడియో ఇదనమాట. అండ్ ఇండస్ట్రీలో ఆయన ఒక తోపు. ఆయన తెలుసుకుంటే నరేంద్ర మోడీ గారితో సహా ఫోన్ చేయించేటటువంటి స్టామినా ఉంది. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఈ వీడియోలో ప్రస్తావించిన సమాచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు తెలిపారు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పాను. అక్కినేని నాగేశ్వరరావు కొడుకు, అక్కినేని స్టూడియోకి ఆయన వారసుడు. అలాంటి ఆయన ఉగ్రవాది అని చెప్పి నువ్వు ఎలా బిరు చేస్తావని చెప్పి తను కూడా కేసు పెట్టేటట్టు అవకాశం ఉంది. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. కానీ తను స్టార్ట్ చేసిన ఉద్యమం వల్ల మాక్సిమం బెట్టింగ్స్ అయితే ఆగిపోయినాయి అనమాట. సూపర్ రా, నువ్వు నాకు బాగా నచ్చావురా. నీ గట్స్ చూసి మెచ్చుకుంటున్నాను రా.